Hello everyone, I am Lingadas. Right. Welcome to Sutra Online. Download the Sutra Online app for more videos and updates on upcoming notifications and for the online preparation. Today we are going to discuss about IBPS PO notification or management trainees. It is a 10th notification. So what is a notification? డీటెయిల్స్ చేసే ముందు నిజంగా ఇది కోవిడ్ టైంలో అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పొచ్చు. ఎవరైతే బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో, మొత్తానికైతే పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఒక గొప్ప అవకాశం. ఈ రోజు నుంచి అంటే ఇప్పటి నుంచి ఒక 9 నెలల సమయంలో మీ జీవితంలో స్థిరపడే ఒక సువర్ణ అవకాశం మనకు వచ్చిందని చెప్పొచ్చు. సో దానికి సంబంధించిన అర్హతలు ఏంటి, ఏ విధంగా అప్లై చేయాలి, అసలు ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఐబీపీఎస్ ఎగ్జామ్ యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుందనేది డీటెయిల్ గా ఈ వీడియోలో చూద్దాం. మనం చూసినట్లయితే నోటిఫికేషన్ కి మన క్వాలిఫికేషన్ ఏముందంటే ఎనీ గ్రాడ్యుయేషన్ ఉంది. ఎనీ గ్రాడ్యుయేషన్ అనేది ఎప్పటి వరకు పూర్తయి ఉండాలి అన్న దానిపైన ఒక డేట్ మెన్షన్ చేశారు. దట్ ఇస్ ద ఇంపార్టెంట్ డేట్, దట్ ఈస్ August 26, 2020. అంటే ఆగస్టు 26 వరకు నీ దగ్గర సర్టిఫికేట్ ఉండి ఉండాలి. రైట్. అయితే ఎనీ గ్రాడ్యుయేషన్, అది బీఈ, బీటెక్, బీఎస్సీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదైనా సరే గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి. ఆ గ్రాడ్యుయేషన్ ఆగస్టు 26, 2020 వరకు పూర్తయి ఉండాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్. అయితే ఇక్కడ చాలా మంది అభ్యర్థులు అడుగుతున్న డౌట్ ఏంటి అంటే, కొంతమంది కొన్ని యూనివర్సిటీస్ లో ఇప్పటికీ ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్ పూర్తవ్వలేదు, అవి మరి ఆగస్టు 26 వరకు అయిపోతాయి. అసలు ఇప్పటికీ అయిపోయి ఉండవలసిన ఎగ్జామ్స్ అన్ని కూడా కోవిడ్ వల్ల క్యాన్సిల్ అయి ఉన్నాయి. కాబట్టి మరి ఆగస్టు 26, 2020 వరకు సర్టిఫికెట్ పొందని వారి పరిస్థితి ఏంటి అనే దానిపైన కొంత డైలమా ఉంది. మేబీ మనం దీని మీద ఏదైనా అప్డేట్ ఎదురు చూస్తే చూడవచ్చు. ఒకవేళ అలా ఫైనల్ సెమిస్టర్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రిపరేషన్ కొనసాగించండి, నో ఇష్యూ. సో ఈ నోటిఫికేషన్ లో అవకాశం రాకపోయినా రాబోయే నోటిఫికేషన్ లో అవకాశం అయితే ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు. ఒకవేళ ఇస్తే కనుక దీనిపైన నిర్ణయం ఒక 10 రోజుల్లో తీసుకునే అవకాశం ఉంది. ఓకే, ఇది చాలా చక్కటి డేట్, అంటే చాలా చక్కటి అవకాశం అండి. ఎవరైనా సరే ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా ఆగస్టు 26, 2020 లోపు మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినా అవ్వకపోయినా, ఒకవేళ కాని వారు ఉంటే అది మామూలుగా అయితే ఇప్పటికి అయిపోయి ఉండాలి. కానీ కోవిడ్ సిచ్యువేషన్ ద్వారా ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేకపోయారు. కాబట్టి అలాంటి వారి కోసం ఒకవేళ ఈ డేట్ ని కనుక సవరిస్తే అది గొప్ప అవకాశం అవుద్ది. ఒకవేళ సవరించకుండా ఇలాగే పెడితే ప్రిపరేషన్ లో మీరు నష్టపోయేది ఏం లేదు. చదువుకోవడం, నేర్చుకోవడం అనేది ఈ నోటిఫికేషన్ కాకపోయినా మళ్ళీ వచ్చే నోటిఫికేషన్ అయినా ఉపయోగపడుతుంది. రెండో విషయము ఇంపార్టెంట్ డేట్స్. అసలు ఏంటి డేట్స్? అప్లికేషన్ ఏ రోజు మొదలవుద్ది, ఏ రోజు పూర్తవుద్ది, దాంట్లో మనకు ప్రిలిమినరీ డేట్స్ ఎప్పుడు ఇచ్చారు అన్నది చూస్తే ఆగస్టు 5, 2020 నుంచి అప్లికేషన్స్ ప్రారంభమవుతాయి, ఆన్లైన్ అప్లికేషన్స్. నెక్స్ట్ 26 ఆగస్ట్ 2020 పూర్తవుతాయి ఆన్లైన్ అప్లికేషన్స్. 26 ఆగస్ట్ 2020 అంటే మనకి ఇక్కడ దాదాపు ఒక 21 రోజుల టైం ఇచ్చాడు. 21 days ఆఫ్ టైం ఫర్ ద అప్లికేషన్. చివరి నిమిషం దాకా ఆగి గాబరా పడే అనవసరంగా అవకాశాన్ని పోగొట్టుకోకండి. ముందు నుంచే అంటే ఈ మధ్యలో ఏదో ఒక 8th, 9th, 10th ఆ డేట్ చూసుకొని అప్లై చేసేసుకోండి. రైట్, అప్లై చేస్తే మీకు ఇది చివరి క్షణంలో మరి సర్వర్ డౌన్లు అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి చివరి దాకా ఎప్పుడు వెయిట్ చేయకూడదండి. రైట్, మీరు ఈ ప్రారంభ సమయంలో తేదీల్లో 5 నుంచి 26 అంటే ఒక 15 తారీఖు లోపే మీరు అప్లికేషన్ పూర్తి చేసినట్లయితే మీకు కూడా చాలా టైం అప్లికేషన్ పూర్తయిన దాని సాటిస్ఫాక్షన్ తో ప్రిపరేషన్ కూడా మనం ముందుకెళ్ళొచ్చు. రెండోది, అప్లికేషన్ పూర్తయిన తర్వాత అసలు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ డేట్స్ ఎప్పుడు ఇచ్చాడు, ఇది మనకి అవసరం. అంటే ఈ డేట్స్ వరకు ప్రిపరేషన్ పరిస్థితి ఏంది అన్న ప్లానింగ్ కి మనకి ఇవి అవసరం. సో చాలా మంది ఏమనుకుంటారంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ ఇచ్చాడు, ఎప్పుడు ఇచ్చాడు? 3rd October అండ్ 10th October అండ్ 11th October. సో 3 డేట్లు ఇచ్చాడు. 3rd October, 10th October, 11th October ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేసే తేదీలు. అయితే చాలా మంది అభ్యర్థులు ప్రిపరేషన్ ఇంకా కొనసాగించక ముందే ఇది పోస్ట్ పోన్ అయింది అనే డౌట్ లో ఉంటుంది. అలాంటి ఏం డౌట్ పెట్టుకోకూడదండి. అక్టోబర్ వరకు అన్ని పరిస్థితులు చక్కబడతాయి అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేస్తూ పోతున్నారు. కాబట్టి పరీక్షల నిర్వహణకి ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు. రైట్, ఒకవేళ ఉన్నా ఉండకపోయినా మీరు ఈ డేట్లను టార్గెట్ లో పెట్టుకుని ప్రిపరేషన్ అయితే పూర్తి చేయాలండి.
రైట్. పోస్ట్ పోన్మెంట్ అనేది వెరీ వెరీ డేంజర్ థింగ్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మనకి ఎగ్జామ్ దగ్గరలో ఉన్నట్టుగానే ప్రిపరేషన్ ని స్పీడప్ చేసుకోవాలి. అక్టోబర్ అంటే ఆగస్టు నుంచి అక్టోబర్ కి మనకి ఎన్ని రోజులు టైం ఉంది? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్. దెర్ ఈస్ ఓన్లీ 2 months ఆఫ్ టైం. రఫ్లీ ఒక 60 రోజుల టైం ఉంటది. 60 రోజులు కాకపోయినా మినిమం 50 రోజులు, అంటే మాక్సిమం 60 రోజులు, మినిమం 50 రోజులు టైం ఉంటది. సో టార్గెట్ 50 days. 50 రోజుల సమయంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ ని మనం ఏ విధంగా క్రాక్ చేయాలి అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. సో ప్రిలిమినరీ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి, మెయిన్ ఎగ్జామ్ స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయని మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం. కాబట్టి ఫాలో ద ఛానల్. సో ప్రస్తుతానికైతే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీలు 3rd October, 10th October, 11th October లో ఉన్నాయి. మనకు రఫ్లీ ఒక 50 రోజుల టైం అయితే మన చేతిలో ఉంది. సో ఇట్ వాజ్ ఈజీ టు క్రాక్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఫర్ దిస్ నోటిఫికేషన్. ఆఫ్టర్ దట్ ఇంకోటి చూస్తే ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత, బాగా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈజ్ ఓన్లీ ఇన్ ద నేచర్ ఆఫ్ క్వాలిఫైయింగ్ నేచర్ లో మాత్రమే ఉంటది. ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్లకు మాత్రమే మనకి మెయిన్ ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. ఆ మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే 28th November 2020 రోజు ఉంటుంది. అంటే ఇన్ దిస్ ఇయర్, ఇదే సంవత్సరం 28 నవంబర్ రోజు మనకి ఎగ్జామ్ ఉంటది, మెయిన్స్ ఎగ్జామినేషన్. 28 నవంబర్ అంటే ఎంత టైం ఉంది? మళ్ళీ సేమ్ 28 నవంబర్ కి చూస్తే రైట్. సో అక్టోబర్ 11th నుంచి 28 నవంబర్ అంటే ఇక్కడ ఒక 20, మళ్ళీ ఇక్కడ ఒక 28, రఫ్లీ ఇట్ ఈస్ 48 days. అంటే ఇది కూడా ఒక 10వ తారీఖు 3వ తారీఖు ఎగ్జామ్ రాస్తే ఇదొక 50 రోజుల టైం. బాగా జాగ్రత్తగా గమనించండి. ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను క్యాలిక్యులేట్ చేస్తున్నాను. అంటే మనము ఇక్కడ రఫ్ గా అప్లికేషన్ టైమ్స్ కానీ, అప్లికేషన్ కోసం మనం వెచ్చించే టైం కానీ, మిగతా టైంలు కానీ తీసేస్తే ఆగస్టు బిగినింగ్ నుంచి సెప్టెంబర్ బిగినింగ్ కి 30 రోజులు, సెప్టెంబర్ బిగినింగ్ నుంచి అక్టోబర్ 3 వరకు ఇంకొక 30 రోజులు, 60 రోజులు ఉంటే ఒక 10 రోజులు పక్కన పెట్టేస్తే 50 రోజులు మినిమం టైం ఉంది. మాక్సిమం టైం 60 రోజులు ఫర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. మెయిన్ ఎగ్జామ్ కి వచ్చేసరికి ప్రిలిమ్స్ ఎగ్జామ్ కి, మెయిన్స్ ఎగ్జామ్ కి రఫ్లీ మళ్ళీ ఒక 50 రోజుల టైం ఉంది. అంటే 100 రోజుల ప్రణాళికని మీరు రచించుకోవాలి. 100 days ప్రిపరేషన్ ప్లాన్. బాగా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అంటే మీరు ఇప్పటి నుంచి ఒక 100 రోజులు కరెక్ట్ గా ప్రిపేర్ అయితే, ఇప్పటి నుంచి 100 రోజులు కరెక్ట్ గా కనుక ప్రిపేర్ అయితే కంపల్సరీ ఏప్రిల్ 2021 నాడు మీరు జాయిన్ అవుతారు ఉద్యోగంలో. చూడండి, ఈ 100 రోజుల ప్రిపరేషన్ కాలం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రూషియల్ టైం. ఇప్పుడున్న ఈ సదవకాశాన్ని మీరైతే ఖచ్చితంగా వినియోగించుకోవాలి. ఎందుకనంటే సినిమాలు లేవు, ఎలాంటి అవకాశాలు, బయట టైం వేస్ట్ అవ్వడానికి ఏమీ లేవండి. సో మీరు ఇంట్లో కూర్చొని అత్యంత తక్కువ ఖర్చుతో ప్రిపరేషన్ ని, బుక్స్ ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటే, ప్రస్తుతం ఉన్న వనరుల్ని, మీ చేతిలో ఉన్న వనరుల్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే 100 రోజుల్లో ప్రిపరేషన్ ని 100% పూర్తి చేసి ప్రిలిమినరీకి రెడీ అవ్వచ్చు. ఆ తర్వాత జరగబోయే మెయిన్స్ ఎగ్జామ్ కూడా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వచ్చు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రిలిమినరీ ఎగ్జామ్ కి 50 రోజుల టైం ఉంది, మెయిన్స్ ఎగ్జామ్ కూడా 50 రోజుల టైం ఉంది. ఒక 100 రోజుల టైం ని మీరు జాగ్రత్తగా వెచ్చిస్తే, ఒక 100 రోజుల సమయాన్ని మీ జీవిత కాలంలో జాగ్రత్తగా ప్రీ ప్లాన్డ్ గా కనుక మీరు ఒక ప్లానింగ్ ప్రకారం ఒక ప్లానింగ్ ని ఎగ్జిక్యూట్ చేయడం కూడా జాగ్రత్తగా చేసినట్లయితే మీరు 100 రోజులు అనేది మీ జీవిత కాలం యొక్క అచీవ్మెంట్ కి దోహదపడుతుంది. ద 100 days ప్రిపరేషన్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇన్ దిస్ సిచ్యువేషన్, ఈ క్రూషియల్ టైంలో మనకి చాలా ఒక సువర్ణ అవకాశం లాంటి నోటిఫికేషన్ అని చెప్పొచ్చు ఈ IBPS నోటిఫికేషన్, రైట్. ఇకపోతే మెయిన్స్ ఎగ్జామ్ తర్వాత మెయిన్స్ క్వాలిఫై అయిన వారికి ఇంటర్వ్యూలు ఎప్పుడు నిర్వహిస్తారంటే జనవరి లేదా ఫిబ్రవరి 2021 లో నిర్వహిస్తారు. ఓకే, మోస్ట్ గా డామినేటెడ్ పార్ట్ ఏది అని అంటే ఎగ్జామినేషన్ డామినేట్ అని చెప్పొచ్చు. ఎగ్జామినేషన్ నువ్వు కనుక స్కోర్ చేస్తే ఇంటర్వ్యూ అనేది ఆడుతూ పాడుతూ ఫ్రీగా చేసేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు అప్లికేషన్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ వరకు దాదాపు నవంబర్ అంటే డిసెంబర్ 1 ఉంది, జనవరి ఫిబ్రవరి, ఇది ఒక 3 నెలల కాలం, రైట్. కాబట్టి మీరు జాగ్రత్తగా
ఎగ్జామినేషన్ కి 100 రోజులు. ఎగ్జామ్ లో మంచి మార్కులు వచ్చినాయంటే ఇంటర్వ్యూ అనేది ఆటోమేటిక్ గా క్లియర్ అయిపోద్ది, అందులో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇంటర్వ్యూ కూడా ఒక 30-40 రోజులు ప్రిపరేషన్ పెట్టుకుంటే మొత్తం మీద 150 రోజుల ప్రిపరేషన్ టైంలో మీరందరూ మంచి ఉద్యోగంలో సెటిల్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇకపోతే నోటిఫికేషన్ లో ఏం మెన్షన్ చేశారు, రైట్? ఇక ఫీజు విషయానికి వస్తే 175 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి అండ్ జనరల్ గా అదర్స్ కి, అంటే వీళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ అంటే ఓబీసీ అండ్ జనరల్ అభ్యర్థులకి 875 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో ఫీజు విషయంలో చాలా జాగ్రత్తగా ఎస్సీ ఎస్టీ ఇదే మన రిజర్వేషన్ అప్లికేషన్ లో కూడా ఇదే ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసి అప్లై చేయండి. ఇక అందరికీ ఎక్కువగా డౌట్స్ ఎక్కడ వస్తాయంటే ఏజ్ విషయంలో చాలా మందికి డౌట్స్ వస్తాయండి. వాట్ ఈస్ ద ఏజ్? ఏజ్ వచ్చేసి మినిమం 20 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్. అంటే 20 సంవత్సరాలు నిండి ఉండాలి, 30 సంవత్సరాలు మించకుండా ఉండాలి. అయితే ఎన్ని సంవత్సరాలు ఇవన్నీ అనే విషయాన్ని పక్కకు పెట్టేసి ఒక కట్ ఆఫ్ డేట్ ఇస్తాడు. ఆ డేట్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మీరు ఆ డేట్ మధ్యలో జన్మించి ఉన్నారా లేదా అని చూసుకోవాలి. మనకి ఏ డేట్ ఇచ్చాడు? సో ఎక్కడైతే డేట్ ద స్టార్టింగ్ కట్ ఆఫ్ డేట్ 2 ఆగస్ట్ 1990, అంటే మీరు 2 ఆగస్టు 1990 తర్వాత పుట్టి ఉండాలి. 2 ఆగస్ట్ 1990 రోజు పుట్టినా పర్లేదు, కానీ అంతకు ముందు రోజు పుట్టినా అంటే 1 ఆగస్టు నుంచి 1990 బిఫోర్, ఇక 1989, 1988, 1987 ఇక వీళ్ళంతా జనరల్ అభ్యర్థులంతా కూడా ఏజ్ లోంచి ఎగిరిపోయినట్టు లెక్క. అంటే ద ఫ్రెష్ అక్కడి నుంచి బ్యాచ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే 2 ఆగస్టు 1990 మరియు ఆ తర్వాత జన్మించి ఉండాలి. ఓకే, మరి ఎప్పటి వరకు అని అంటే రైట్, దట్ ఈజ్ 1 ఆగస్ట్ 2000 లోపు. ఓకే, 2 ఆగస్ట్ 2000 నాటి జన్మిస్తే నువ్వు నాట్ ఎలిజిబుల్. నీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా సరే, నీ డిగ్రీ కంప్లీట్ అయినా సరే, ఇఫ్ యూ బోర్న్ ఆన్ 2 ఆగస్ట్ 2000 యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అంటే నీకు ఏజ్ సరిపోలేదు అంట. సో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే 2 ఆగస్టు 1990 తర్వాత 91 కానీ 92 కానీ 93, 94, 95 అప్ టు 2000 వరకు ఈ మధ్య టైం పీరియడ్ లో జన్మించిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇంతకు ముందు జన్మించిన వారు అప్లై చేయడానికి లేదు. ఈ 2000 తర్వాత ఆగస్ట్ తర్వాత జన్మించిన వారు అప్లై చేయడానికి కూడా లేదు. ఇక అండ్ రిలాక్సేషన్ ఎలాగో ఉంటుంది మనకి. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ వర్గాలకు చెంది ఏజ్ రిలాక్సేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఏముంటది ఏజ్ రిలాక్సేషన్ అని చూస్తే, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంది. మళ్ళీ సేమ్ కట్ ఆఫ్, డోంట్ బి కన్ఫ్యూజ్డ్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఏంది అంటే 2 ఆగస్టు 1990 పెట్టాం కదా మనము జనరల్ అభ్యర్థులకి. ఇక్కడ నుంచి ఒక 5 సంవత్సరాలు వెనక్కి వస్తాయి. 5 సంవత్సరాలు వెనక్కి వస్తే 2 ఆగస్ట్ 1985 తర్వాత పుట్టిన వాళ్ళందరూ ఎలిజిబుల్. ఎవరు? దట్ ఈస్ ఎస్సీ ఎస్టీ. ఓకే, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ వారికి సంబంధించి మాత్రం రిజర్వేషన్ మనకి క్యాస్ట్ పరంగా అంటే ఏజ్ పరంగా మనకు ఒక వెసులుబాటు ఉంది, 5 సంవత్సరాల వెసులుబాటు. 2 ఆగస్టు 1985 తర్వాత జన్మించిన వారంతా ఎలిజిబులే. అంటే 86 లో జన్మించిన, 87 అయినా, 88, 89, 90, 91 అప్ టు 2000 వరకు. ఓకే, జనరల్ అభ్యర్థులు మాత్రం 1990 వరకే కట్ ఆఫ్ డేట్. కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మనకు ఒక 5 సంవత్సరాల రిలాక్సేషన్ ఉంది కాబట్టి, రాజ్యాంగం కల్పించిన మనకు హక్కు కాబట్టి, ఈ 1985 వరకు 1985 తర్వాత జన్మించిన వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. మరి వాట్ అబౌట్ ఓబీసీ? ఓబీసీ నాన్ క్రిమిలేయర్. ఓకే, సో ఓబీసీ వారు సేమ్ 3 ఇయర్స్ రిలాక్సేషన్ కాబట్టి ఇక్కడ నుంచి 3 ఇయర్స్ వెనక్కి వస్తే 2 ఆగస్ట్ 1987 తర్వాత పుట్టిన వాళ్ళంతా ఎలిజిబుల్. 2 ఆగస్ట్ 1987 తర్వాత జన్మించిన ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబులే. ఈ కట్ ఆఫ్ డేట్ లో మీరు ఉన్నారా లేదా చూసుకోండి. ఓకే, ఏ డేట్ తర్వాత జన్మించి ఉండాలి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, ఒక్క రోజు ముందున్నా కూడా నష్టపోయినట్టే, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. సో ఐబీపీఎస్ నోటిఫికేషన్ కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది 20 సంవత్సరాల మినిమం ఏజ్, 30 సంవత్సరాల మాక్సిమం పెట్టాడు. కట్ ఆఫ్ డేట్స్ అనేది ఇంపార్టెంట్. ఏంది కట్ ఆఫ్ డేట్ అంటే 2 ఆగస్ట్ 1990 ఫర్ జనరల్ అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ ఏజ్ డేట్. అంతకు ముందు జన్మించి ఉండకూడదు. అండ్ 1 ఆగస్ట్ 2000 ఆ తర్వాత కూడా జన్మించి ఉండకూడదు. అండ్
ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంది కాబట్టి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2 ఆగస్ట్ 1990 నుంచి 5 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 2 ఆగస్ట్ 1985. సో ఇది ఎస్సీ ఎస్టీ వాళ్ళ యొక్క కట్ ఆఫ్ డేట్. అండ్ 2 ఆగస్ట్ 1987 తర్వాత జన్మించిన వాళ్ళందరూ కూడా ఓబీసీ అభ్యర్థులు, నాన్ క్రిమినల్ అభ్యర్థులు అందరూ కూడా అర్హత సాధించిన వారే. ఓకే, సో ఏజ్ సంబంధించి ఇది అర్హత విశేషాలు. ఓకే, ఇప్పుడు అసలు ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుద్ది, మెయిన్స్ ఎగ్జామ్ ఏ విధంగా జరుగుద్ది, ఎంత సమయంలో మనం చేయాలి, ఏ విధంగా మనము చేస్తే సమయం అండ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఓకే, ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అని చూస్తే. సరే, ఇక ఎగ్జామినేషన్ విషయానికి వస్తే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందంటే క్వాలిఫైయింగ్ నేచర్ లో ఉంటుందండి. అంటే నువ్వు క్వాలిఫై అయితే సరిపోద్ది. మరి ఇక్కడ ఎంతకు క్వాలిఫై అవ్వాలి అనే విషయం మీద ఐబిపిఎస్ నిర్ణయం తీసుకుంటుంది అప్పుడున్న పరిస్థితులను బట్టి, ఆ కట్ ఆఫ్ మార్క్స్, ఉద్యోగాల సంఖ్య అనే దాని మీద. సో చూస్తే ఇంగ్లీష్ అనేది 30 ప్రశ్నలు 30 మార్కులు, రైట్. అండ్ టైం ఎంత అంటే 20 నిమిషాల టైం ఉంటుంది. సో 20 మినిట్స్ ఆఫ్ టైంలో మనం సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ క్వాంటిటివ్ ఆప్టిట్యూడ్ కూడా 35 మార్కులు 35 ప్రశ్నలు ఉంటాయి. టైం వచ్చేసి 20 నిమిషాల టైమే ఉంటుంది. అండ్ రీజనింగ్ కూడా 35 క్వశ్చన్స్ 35 మార్క్స్ అండ్ టైం ఆల్సో 20 మినిట్స్ ఓన్లీ. అండ్ సెక్షన్ వైజ్ టైం ఉంది అంటే నువ్వు ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళగానే నీకు ఏమవుతుందంటే ఫస్ట్ ఒక సెక్షన్ డిస్ప్లే అవుద్ది, ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి. ఆ సెక్షన్కి 20 నిమిషాల టైం ఉంటుంది, 30 క్వశ్చన్ డిస్ప్లే అవుతాయి ఇంగ్లీష్. సో నువ్వు 20 నిమిషాల టైంలో ఇంగ్లీష్ లో ఎన్ని క్వశ్చన్ పెడతావో పెట్టాలి. అది అయిపో 20 నిమిషాల టైం అయిపోయి ఆటోమేటిక్ గా డిస్ప్లే ఏమవుద్ది, పోయి ఏం స్టార్ట్ అవుద్ది, క్వాంట్ అనేది స్టార్ట్ అవుద్ది, అండ్ నెక్స్ట్ సెక్షన్ స్టార్ట్ అవుద్ది. సో ఈ విధంగా మనకి ఏ సెక్షన్ అయినా సరే సపరేట్ సెక్షనల్ టైం ఉంది కాబట్టి సెక్షనల్ కట్ ఆఫ్ తీస్తాడు. ఐబిపిఎస్ లో చాలా మంది ఏదో ఒక సెక్షన్ లో బాగా స్కోర్ చేసి మిగతా సెక్షన్స్ లో క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో అలా కాకుండా అన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీ ప్రిపరేషన్ అనేది కేటాయించండి, టైం కేటాయించండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది, ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. అన్నిటికీ సమయం కేటాయిస్తే అండ్ ఎగ్జామినేషన్ లో కూడా టెన్షన్ లేకుండా అన్ని కూడా క్వాలిఫైయింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ ని జాగ్రత్తగా అనలైజ్ చేస్తే ఏం తెలుస్తుందంటే మనకి మొత్తం 100 మార్కుల్లో నీవు ఖచ్చితంగా కనుక ఒక 60 మార్కులు కనుక చేస్తే నువ్వు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మినిమం తక్కువ 60 మార్కులు చేయాలి. 60 నుంచి 70 అయినా పర్లేదు, 80 అయినా పర్లేదు, అది నీ సత్తా. సో మినిమం కనీసం అట్లీస్ట్ ఒక 60 మార్కులైనా చేయడానికి మనం తగ్గట్టుగా తయారుగా ఉన్నట్లయితే సో ప్రిలిమినరీ క్వాలిఫై అవ్వడానికి అవకాశం కొంచెం ఉంటుంది. సో 70 చేస్తే ఇట్ వాస్ వెరీ సఫిషియంట్. సో 60 చేయడానికి అయితే సిద్ధంగా ఉండాలి. 60 ఎందుకు అంటారంటే 20 నిమిషాల టైము యూ ఆన్సర్ 20 క్వశ్చన్స్, యూ కెన్ ఆన్సర్ 20 నిమిషానికి ఒక టైం, నిమిషానికి ఒక క్వశ్చన్, 20 మార్క్స్ 20 మార్క్స్ అట్లా ఈక్వల్ గా, అంటే నిమిషానికి ఒక ప్రశ్న చేసే సామర్థ్యాన్ని సాధించాలి ప్రిలిమినరీ ఎగ్జామ్ వరకు. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ చూస్తే ఇందులో క్వాలిఫై అయ్యాం మనం మెయిన్స్ ఎగ్జామ్ కి వచ్చాం. మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్లీ డిఫరెంట్, ఎలా ఉంటుందో చూద్దాం. సో మెయిన్స్ ఎగ్జామ్ లో ఫస్ట్ రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. ఇంతకు ముందు మనకి రీజనింగ్ వేరేగాను కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వేరేగాను ఉండేదండి, అంటే 2 సపరేట్ సెక్షన్లుగా ఉండేది. కానీ గత కొంతకాలంగా ఏం చేశారంటే రెండింటిని కలుపుతూ ఎగ్జామ్ పెట్టేశారు, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్. 45 మార్కుల్లో ఈ 2 కలిపి వస్తాయి. ఎలా వస్తాయో మనం ఖచ్చితంగా చెప్పలేం, కానీ గత పరీక్షల్ని జాగ్రత్తగా గమనిస్తే మాత్రం ఒక 30 రీజనింగ్ 15 కంప్యూటర్ ఆప్టిట్యూడ్ రావడానికి అవకాశం, అంటే ఈ రేషియోలో వస్తున్నాయి, 2:1 రేషియోలో వస్తున్నాయి. ఆఫ్టర్ దట్ ఈ 45 క్వశ్చన్లకి ఎన్ని మార్కులు కేటాయిస్తారంటే 60 మార్కులు కేటాయిస్తారు. ఇది 60 మార్క్స్ ఆఫ్ టైం, 60 మార్క్స్. ఓకే, వాట్ ఈస్ దట్ మార్క్స్? 60 మార్క్స్. అంటే సార్ 45 క్వశ్చన్లకి 60 మార్కులు ఎలా ఇస్తాడు ఫ్రెండ్, ఎలా ఇస్తాడు మై డియర్ బ్రదర్ అంటే ఒక్కో క్వశ్చన్ కి మేబీ మినిమం 1 మార్క్ ఉంటుంది, కొన్ని ప్రశ్నలకి 2 మార్కులు కూడా ఉండొచ్చు. జాగ్రత్తగా అంటే కొన్ని క్వశ్చన్లకి ఏముంటది 2 మార్కులు ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గమనిస్తే 45 క్వశ్చన్లకి 60 మార్కులు ఎలా కేటాయిస్తారనే విషయాన్ని చూస్తే ప్రతి క్వశ్చన్ కి 1 మార్కు ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ కొన్ని ప్రశ్నలకి 1 మార్కు, కొన్ని ప్రశ్నలకి 2 మార్కులు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. అలా ఉన్నప్పుడు అలా 45 క్వశ్చన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 క్వశ్చన్లకి ఒక్కొక్క మార్క్ ఇచ్చి
ఒక 15 క్వశ్చన్లకి 2 మార్కులు ఇస్తే 15 2 30, 30 + 30 ఏమైంది 60 మార్క్స్ అయింది. ఇక్కడ మొత్తం టైం ఎంత అంటే 60 minutes ఆఫ్ టైం, 1 hour టైం ఉంటుంది. సో మీరు స్కోరింగ్ ఎక్కడ చేయొచ్చు మెయిన్స్ ఎగ్జామినేషన్ లో అంటే రీజనింగ్ కనుక నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటే మనకి ఈ సెక్షన్ బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకు గంట సమయం ఉంటుంది. గంట సమయంలో మన 60 మార్కులు, నిమిషానికి 1 మార్కు చొప్పున ఇక్కడ గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి రీజనింగ్ అండ్ కంప్యూటర్ ని చాలా జాగ్రత్తగా సెటిల్ డౌన్ గా చూసుకోవాలండి. ఓకే రైట్. నెక్స్ట్ చూస్తే జనరల్ బ్యాంకింగ్ ఎకానమీ అవేర్నెస్. ఓకే, చాలా మంది ఏం పొరపడుతుంటారంటే జనరల్ అవేర్నెస్ అని పొరపడుతుంటారు. అంటే ఇది ఓన్లీ జనరల్ అవేర్నెస్ కాదు, జనరల్ అవేర్నెస్ తో పాటు బ్యాంకింగ్ అవేర్నెస్ కూడా ఇస్తాడు. దాంతోపాటు ఎకానమీ అవేర్నెస్ కూడా ఇస్తారు. అంటే ఎకానమీ అవేర్నెస్ అంటే గ్రోత్ రేటు, ఫైనాన్షియల్ సెక్టర్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే అండి. బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్ సిస్టమ్ ఏ విధంగా రన్ అవుతుంది ఇండియాలో, ఏ బ్యాంక్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏంటి, కొన్ని బ్యాంకుల మెర్జింగ్ ఎలా జరిగింది, నేషనలైజేషన్ ఏ విధంగా జరిగింది, రేపో రేట్ ఏంటి, రివర్స్ రేపో రేట్ ఏంటి, ఇలాంటి బ్యాంకింగ్ టర్మినాలజీస్ అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ అంటే అందరికీ తెలుసు, ఇది కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్. ఓకే, జనరల్ అవేర్నెస్ లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఇలా మూడింట్లో నుంచి మనకు దాదాపు ఈక్వల్ ప్రియారిటీతో రాకపోయినప్పటికీ మనం అన్నింటినీ జాగ్రత్తగా చూసుకొని చదువుకోవాలండి. అందులో అన్నిటి కలిపి 40 క్వశ్చన్స్ ఇస్తాడు, 40 మార్కులు. ఇక్కడ మార్కుల్లో ఎలాంటి తేడా లేదు, ఒక్కొక్క మార్కుకి ఒక్కొక్క ప్రశ్న. ఓకే, కానీ ఎన్ని నిమిషాలు అంటే 35 నిమిషాలు. 35 నిమిషాలు. మీరేమంటారంటే ఈ 35 నిమిషాల సమయం ఇక్కడ సరిపోతుంది అంట. ఎందుకు సరిపోతుంది అని అంటారంటే జనరల్ అవేర్నెస్ లో ప్రశ్న చదవడం, ఆన్సర్ పెట్టడం, సొల్యూషన్ చేయడం లాంటివి కానీ, అనాలిసిస్ చేయడం లాంటివి కానీ, ఫార్ములా అప్లై చేయడం లాంటివి కానీ ఉండవు. కాబట్టి మనకి ఇక్కడ బ్యాంకింగ్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్ ప్రాబ్లం కాబట్టి, సమస్య జనరల్ అవేర్నెస్ కు సంబంధించింది కాబట్టి ప్రశ్న చదువుతాం, తెలిస్తే పెడతాం, అంత సింపుల్. ఓకే, 2020వ సంవత్సరంలో ఎన్నిసార్లు రేపో రేటు సవరించడం జరిగింది, నీకు ఆన్సర్ తెలిస్తే పెడతావు, లేకపోతే పెట్టవు, అంత సింపుల్, అంతే కదండి. అది నెక్స్ట్ ఇంగ్లీష్. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏ విధంగా ఉంటుంది? ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే మనకి 35 క్వశ్చన్స్ ఇస్తాడు, 35 క్వశ్చన్స్. ఇట్ వాజ్ 40 మార్క్స్ అండ్ 40 minutes ఆఫ్ టైం. 40 minutes ఆఫ్ టైం. ఓకే, బాగా జాగ్రత్తగా గమనిస్తే సో 35 క్వశ్చన్లకి 40 మార్కులు ఇస్తారు, సేమ్ ఇందాకట్లాగే. ఒక క్వశ్చన్కి 2 మార్కులు ఇవ్వచ్చు, కొన్ని క్వశ్చన్లకి 1 మార్క్ ఇవ్వచ్చు. అది అండ్ 35 క్వశ్చన్స్ కి 40 మార్క్స్ ఇస్తే 40 minutes ఆఫ్ టైం. ఇక్కడ కూడా మార్కుకి 1 నిమిషం సమయం ఉంది, 1 మార్కు 1 నిమిషం సమయం. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. మనకి ఎక్కడైతే ఎగ్జాక్ట్ గా 1:1 టైం అండ్ మార్క్ రేషియో ఉంటుందో ఆ సెక్షన్స్ మీద బాగా పట్టు సాధించాలి. ఇక్కడ సఫిషియెంట్ టైం ఉంటుంది. ఒక ప్రశ్నకి 1 మార్క్కి 1 నిమిషం అంటే అది సఫిషియెంట్ టైం గానే చూడొచ్చు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. ఓకే, సో ఇలాంటి సెక్షన్స్ లో మనం పట్టు సాధిస్తే ఎక్కువగా స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ పరిస్థితి. ఆఫ్టర్ దట్ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డాటా అనాలిసిస్. ఓకే, ఎక్కువగా అంటే దాదాపుగా IBPS క్రాక్ చేసిన వారిని అభిప్రాయాలు తీసుకున్నట్లయితే ఏది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది సర్వీస్ రావడంలో, ఏది ఎక్కువగా అంటే డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డాటా అనాలిసిస్ అనే టాపిక్ అనేది ప్లేయింగ్ వెరీ వెరీ క్రూషియల్ రోల్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎందుకు అనంటే ఇక్కడ తక్కువ ప్రశ్నలతో 35 ప్రశ్నలతో 60 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది అండ్ 45 minutes ఆఫ్ టైం. ప్రశ్నకి టైంకి కంపేర్ చేస్తే మనకి ఒక 10 నిమిషాల టైం ఎక్కువ ఉంటుంది. అండ్ డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ డాటా అనాలిసిస్ ని కరెక్ట్ గా ప్లాన్ చేసుకొని చదివితే మాత్రం ఇట్ వాజ్ వెరీ వెరీ ఈజీ. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ కంటే, రీజనింగ్ కంటే తక్కువ టైంలో మనం క్వశ్చన్ ని అనలైజ్ చేసి ఆన్సర్ చేయొచ్చు. గ్రాఫ్ చూడడం, ఆన్సర్ పెట్టడం, అలాంటి టెక్నిక్స్ అన్ని నేర్చుకుంటే, ప్రిపరేషన్ కరెక్ట్ గా ప్రాపర్ వేలో చేస్తే డాటా ఇంటర్ప్రిటేషన్, డాటా అనాలిసిస్ నుంచి మార్క్స్ గెయిన్ చేయడం అనేది వెరీ వెరీ ఈజీ. ఇక్కడ 45 minutes లో 60 మార్క్స్ ని గెయిన్ చేయాల్సిన అవకాశం ఉంది. అండ్ బట్ 35 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి అక్కడ. కాబట్టి మార్కు కిందాక చెప్పినట్టుగా 1 ఇవ్వచ్చు, 2 ఇవ్వచ్చు. ఇక్కడ చూడండి 45 క్వశ్చన్లకి 60 మార్కులు, ఇక్కడ 35 క్వశ్చన్లకి 60 మార్కులు. అంటే క్వశ్చన్ టు మార్క్స్ రేషియో ఇక్కడ పెరిగింది. అంటే ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే మేబీ 2 మార్కులు రావచ్చు, ఎక్కువగా 2 మార్కులు వచ్చే అవకాశం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. ఓకే, సో వెరీ క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది DA అండ్ DA. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
ఓకే, ఆఫ్టర్ దట్ ఇక ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఈ అబ్జెక్టివ్ టైప్ మ్యానర్ అయిపోయిన తర్వాత మనకి ఏముంటుందంటే ఎస్ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందులో 2 క్వశ్చన్స్, ఒకటి లెటర్ ఉంటుంది, ఒకటి కాంటెంపరీ ఇష్యూస్ మీద కానీ బ్యాంకింగ్ ఇష్యూస్ మీద కానీ ఒక ఎస్ఏ ఉంటుంది. ఒక లెటర్, ఒక ఎస్ఏ, అండ్ దట్ ఈస్ 25 మార్క్స్ ఉంటుంది. 30 నిమిషాల సమయంలో మనం ఆ పేపర్ ని రాయవలసి ఉంటుంది. ఇది మొత్తం మెయిన్స్ యొక్క స్ట్రక్చర్. మొత్తం మెయిన్స్ లో ఉన్న మార్కులు 60+40 100, 60+40 100, మొత్తం 200 మార్కులు. రైట్, హౌ మెనీ మినిట్స్ జాగ్రత్తగా చూస్తే ఒక 1 hour 35, 40, 75, 75+45 ఇట్ ఈస్ 120, అంటే మొత్తము 3 hours ఆఫ్ టైం. రైట్, ఇది ఒక ఎస్ఏ ఒక 30 minutes, 3 hours 30 minutes, 3.5 గంటల సమయంలో మనకు మెయిన్స్ ఎగ్జామ్ పూర్తి చేస్తాం. ఓకే, సో ఇది మెయిన్స్ ఎగ్జామ్. సార్ నెగిటివ్ మార్కింగ్ ఏ విధంగా ఉంటుందని చూస్తే 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్. నెగిటివ్ మార్కింగ్ విషయంలో నువ్వు జాగ్రత్తగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఒకవేళ 1 mark క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే నువ్వు కోల్పోయే మార్కు 0.25 ఒక తప్పు అయితే. ఇఫ్ నువ్వు 2 marks క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 2 marks క్వశ్చన్ అటెంప్ట్ చేస్తే 1/4 మార్క్స్ ఆఫ్ దట్ క్వశ్చన్ అంటే 0.5 మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఇది కొంచెం అభ్యర్థులు చూసి గమనించాలి. కాబట్టి 2 మార్కుల క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎక్కువ కాన్షియస్ గా చూసి అప్లై చేయాల్సి ఉంటుంది. రైట్, ఇలా మనం మెయిన్స్ క్వాలిఫై అయిన తర్వాత మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. డిసెంబర్లో ఇంటర్వ్యూ రిజల్ట్స్, మెయిన్స్ రిజల్ట్ ఇచ్చి జనవరి ఆర్ ఫిబ్రవరిలో మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తాడు. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో కంపల్సరీ జాబ్ లో జాయిన్ అవుతాం. ఓకే, బ్యాంకింగ్ సెక్టార్ లో పిఓ అంటే మేనేజర్ స్థాయి ఉద్యోగాలు. ఇది చాలా బ్యాంకింగ్ లో హైయెస్ట్ జాబ్ ఏంది, రిక్రూట్మెంట్ ద్వారా తీసుకునేది ఏంది, జనరల్ ఉద్యోగాలు అంటే ఇదే పిఓ ఎగ్జామే. కాబట్టి ఇది మనకు 3 years వ్యాలిడిటీ ఉంటుంది, అందరికీ తెలుసు. కానీ మాక్సిమం ఇందులో వచ్చిన మార్క్స్ అనేది మనకు 3 years వ్యాలిడిటీ ఉంటాయి. అదంతా వేరే విషయం. కానీ నేనేం చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కి ఎన్ని ఉద్యోగాలకి మనం ఎలిజిబిలిటీ ఉన్నాం అన్న విషయాన్ని గమనిస్తే అరౌండ్ 1160+ 1167 పోస్టులకి మనం ఎలిజిబిలిటీ ఉన్నాం. మొత్తం దాదాపు ఒక 11 బ్యాంకులకు సంబంధించిన ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. కొన్ని బ్యాంకుల్లో 000 అని ఉంది. మనకి ఏ బ్యాంకులో ఉద్యోగం ఉంది అన్నది కాకుండా మనకు ఒక ఉద్యోగం కావాలి, ఒక ఉద్యోగం చాలు. అలాంటి 1167 ఉద్యోగాలు ఉన్నాయి బ్రదర్. బాగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని, చెప్పాను కదా 100 రోజుల ప్రిపరేషన్ ప్లాన్ వేసుకోండి. ప్రిలిమ్స్ కి 50 రోజులు, మెయిన్స్ కి 50 రోజులు, కంపల్సరీ సక్సీడ్ అవుతారు. ఈ కోవిడ్ సిచ్యువేషన్ లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వంగా నోటిఫికేషన్స్ ఏమేస్తాయి ఏమయ్యే అనే డైలమాలో ఉన్న పరిస్థితుల్లో ఈ బ్యాంకింగ్ పిఓ నోటిఫికేషన్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం, చాలా సువర్ణ అవకాశంగా పేర్కొనవచ్చు. ఓకే, చాలా మంది ఏం బాధపడుతున్నారంటే అయ్యో తక్కువ పోస్టులతో నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పేసి. కానీ డోంట్ వరీ అబౌట్ ఇట్. నేనంతా ఒక మాట చెప్తాను, ఒక అభ్యర్థికి కావాల్సింది ఒక ఉద్యోగమే. ఆ ఒక ఉద్యోగం నీదే అయి ఉండాలి. సో నీకు 1167 ఉద్యోగాలు అక్కర్లేదు. అండ్ ఇంకొకటి, నోటిఫికేషన్ లో కొన్ని ఉద్యోగాల్లో ఎన్ఆర్ అని కొన్ని బ్యాంకులు ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నాట్ రిపోర్టెడ్ అంటే ఇంకా మాకు కావాల్సిన ఖాళీల సంఖ్య వాళ్ళు చెప్పలేదు. ఒకవేళ నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ పూర్తయ్యేలోపు వాళ్ళు చెప్తే ఒకవేళ ఆ పోస్టులు కూడా కలవడానికి అవకాశం ఉంటుంది. అంటే 1167 కాస్త పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ పోస్టులు ఎన్ని ఉన్నాయి అన్నది మనకు అక్కర్లేదు. మనకు కావాల్సింది ఒకటే ఉద్యోగం. కాబట్టి ఆ ఒక్క ఉద్యోగ సాధన కొరకే మీరు అందరూ ప్రయత్నం చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. మరొకసారి చెప్తున్నాను, ఈ పరిస్థితుల్లో ఐబిపిఎస్ పిఓ నోటిఫికేషన్ రావడం అనేది చాలా గొప్ప అవకాశం. కాబట్టి జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటూ మంచి ప్రిపరేషన్, క్వాలిటీ టైం సద్వినియోగపరచుకోండి. క్వాలిటీ టైం స్పెండ్ చేయండి ప్రిపరేషన్ మీద. ఈ 100 రోజులు కనుక మీరు జాగ్రత్తగా టైం స్పెండ్ చేస్తే మీ లైఫ్ సెటిల్ అవుద్ది. ఓకే, మీ ఫ్యామిలీ స్టేటస్ మారిపోద్ది. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, థ్యాంక్ యూ. స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, ఈ వీడియోలు ఇంకా మీకు నెక్స్ట్ అప్లోడింగ్ వీడియోస్ ఏమిటంటే ఎలా స్ట్రాటజీస్ ఏ విధంగా ఉంటాయి, ప్రిలిమినరీ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటాయి, మెయిన్ స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుంది, అండ్ సబ్జెక్ట్ క్వాంట్ అండ్ రీజనింగ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా అనాలిసిస్ నేను డీల్ చేస్తూ ఉంటాను. రెగ్యులర్ గా వీడియోస్ అప్డేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి ఫాలో దిస్ యూట్యూబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ద సూత్ర ఆన్లైన్ యాప్. Sutra online app. Download the Sutra online app for more details.
ఓకే, అండ్ ఫాలో ద సూత్ర ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. అండ్ ప్రిపరేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా కొనసాగించండి బ్రదర్. క్వాలిటీ టైం ని ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి, క్వాలిటీ టైం స్పెండ్ చేయండి. కంపల్సరీ ఉద్యోగం మీదే మీదే మీదే. ఓకే, థ్యాంక్ యూ.